శకటాసుర సంహారం. కృష్ణలీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. మీరు అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో పచ్చడో పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది. ఒకనాడు కృష్ణ పరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినప్పుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసే పని బోర్లా పడడం. పిల్లవాడు బోర్లా పడితే ఆ రోజున ఇంట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లా పడ్డాడు అని బొబ్బట్లు మొదలైన పిండివంటలు వండుకు తినేస్తారు. కాని యశోద అలా చేయలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్లకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికీ దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీర్తి ఎటు పక్క నుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోద వైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లా పడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు. శివాలయమునకు వెళ్లి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో కృష్ణాలయమునకో వెళ్లి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్లతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు పాడి. వాళ్ల ఐశ్వర్యం అంతా పాలకుండలు పెరుగు కుండలు నేతి కుండలు అరటిపళ్ళ గెలలు మొదలైనవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లా పడ్డాడు కాబట్టి అతడి కోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్ని వేళ్ళు. అందులోనే శంఖం చక్రం నాగలి అమృతపాత్ర మొదలైన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు. ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియలైపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు యశోద నందుడు పరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. అయ్యో నాన్నా, ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారిక రూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో ఉన్న అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటినీ నావి అంటారు. నావి అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటి తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింపబడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్లడం లేదు. ఈ మానవ శరీర శకతంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపక అన్నీ కూడా నా ప్రజ్ఞ అంటూ ఉంటాడు. కాని ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల్ల చేయగలిగాను అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆ పనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే ఇది శకటతి ఇతి శకట అవుతుంది. సం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును నీవు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది. అనగా ఇప్పుడు నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారథిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థితప్రజ్ఞుడైన సారథి శకటమును వేయి కళ్లతో చూసి నడిపిస్తాడు. అప్పుడు శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు.
సారథియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసి కాని తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కందార్గత సకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత సకటాసురుడు జీవుడు ప్రయాణిస్తున్న ఈ బండి రాక్షసుడు ఎప్పుడు ఇదే నేను అన్నీ నేను చేస్తున్నాను అనే భావన ఉన్నప్పుడు కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దానిని చీల్చడానికి అర్ధరాత్రి పుట్టాడు. ఇప్పుడు ఆయనేమి చేశాడు? మనః మనః అనకురా, నమః నమః అను అని చెబుతాడు. అప్పుడు జీవుడు కర్మచేత భక్తిచేత జ్ఞానము వైపు నడుస్తాడు. ఈ విధంగా సకటాసుర సంహారం పైకి చిన్న లీల, అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి.